ప్రతి ఒక్కరికి ఉపాధే లక్ష్యం. జాతీయ ఉపాధి హామీ పథకం కింద అడిగిన వారందరికీ పనులు కల్పించేందుకు యంత్రాంగం సిద్ధమవుతుంది. తద్వారా స్థానికంగా పనులు కల్పించి వలసలు అరికట్టేందుకు కృషి చేస్తుంది. ఇందుకు గాను అడిగిన ప్రతి ఒక్కరికి రానున్న ఆర్థిక సంవత్సరానికి పని చూపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 3వ తేదీ నుంచి పనుల గుర్తింపుకు గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఉపాధి పథకం కింద 179 కోట్ల విలువైన పనులు చేపట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనుల గుర్తింపుకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ రైతులకు ఉపయోగపడే పనులపై దృష్టి సారిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బందితో చర్చించి స్థానికంగా ఏ పనులు అవసరమో తెలుసుకుని ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపుతారు. ఈ విషయంపై ఉపాధి హామీ పథకం పై మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గ్రామసభలు ఏర్పాటు చేసి పనులు గుర్తిస్తున్నారు. గతంలో కన్నా శ్రామికుల సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు.